ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము అసూయ ప్రమాదమైనది. అసూయ బహు భయంకరమైనది. అసూయను బట్టి విస్తారమైన కష్ట నష్టములు కలుగుచున్నవి. అసూయను గూర్చి హాస్యాస్పదమైన కథ ఒకటి కలదు. చాకలి విస్తారముగా ధనం సంపాదించుటను చూచిన కుమ్మరి ఒకడు రాజునొద్దకు వచ్చెను. వచ్చి, రాజుగారు, మన దేశంలో ప్రఖ్యాతిగాంచిన చాకలి పనివాడు ఉండగా మన దేశంలో ఏనుగులు ఎందుకు నల్లగా ఉండవలెను? వాటిని తెల్లగా ఉతికించవచ్చు గదా అని కోరెను. వెంటనే రాజుగారు ఆ ప్రకారము ఆజ్ఞాపించెను. కుమ్మరి వానికి పట్టజాలనంత సంతోషమాయెను. చాకలివాడు ఏనుగును తెల్లగా ఉతకలేడు కాబట్టి రాజు చేత చంపబడుట ఖాయమని తలంచెను. అయితే యుక్తిపరుడైన చాకలి రాజు యొద్దకు వచ్చి, రాజుగారు, నల్ల ఏనుగు తెల్లబడినట్లు ఉతుకుట చాలా సులభము. అయితే ఏనుగును పెట్టుటకు ఒక పెద్ద గట్టిదైన మట్టి పాత్రను చేయవలసిందిగా కుమ్మరి వానికి ఆజ్ఞాపించండి అని కోరెను. ఆజ్ఞ ప్రకారం దివారాత్రులు ప్రయాసపడి పెద్ద కుండను చేయుటకు కుమ్మరి ప్రయత్నించెను గాని ఏనుగు కాలు తగిలిన వెంటనే పగిలిపోయెను. తన అసూయను బట్టి తాను త్రవ్విన గుంటలో తానే పడెను. రాజు చేత చంపబడెను. బైబిలు చెప్పుచున్నది, బుద్ధి లేనివారు అసూయ వలన చచ్చెదరు. యోబు 5వ అధ్యాయము 2వ వచనం. ఎవరి మీదనైనను అసూయ పడవద్దు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. యాకోబు 3వ అధ్యాయము 17వ వచనం. విన్నారు కదా. బుద్ధి లేనివారు అసూయ చేత చచ్చెదరు. మత్సరము ఎముకలకు కుళ్ళు. మన శరీరానికి ఆధారమైనటువంటి ఎముకలు కుళ్ళిపోయేలాగా చేస్తుంది మత్సరము. ఒకరిని చూసి మనం అసూయ పడితే ఎలాంటి పరిస్థితి వస్తుందో నేర్చుకున్నాము. ఒకరితో మనల్ని పోల్చుకొని అసూయ పడకుండా దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులమై ఉందుముగాక. ఆమెన్.